ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తా జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీంతో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కులు దాటవచ్చని తెలిపారు. ప్రజలు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఏపీలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? హరిప్రియ, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒక నిప్పుల కొలమిని ఏపీ తలపిస్తుందనే చెప్పాలి. ఎందుకనంటే ఇంకా సమ్మర్ పీక్ స్టేజ్ కి వెళ్లక ముందే స్టార్టింగ్ అంటే ప్రారంభంలోనే దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. నిన్న ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో అత్యధికంగా నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా విపత్తుల శాఖ, ఇటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు కూడా దాదాపుగా 44 మండలాలకి పైబడి తీవ్ర ఉష్ణోగ్రత ఉంటాయని, అంటే వడగాల్పుల తీవ్రత ఉంటుంది. అలాగే మిగిలిన మండలాల్లో కూడా వేడి గాలుల తీవ్రత ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇది చాలా హీట్ ఇయర్ గా ఇప్పటికే చెప్పబడింది. రాబోయే 2 నెలల్లో కూడా మరింత వేడి వాతావరణం ఉంటుందన్నది కూడా వాతావరణ శాఖ మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈసారి ఎలినినో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా వాతావరణం మీద పడే అవకాశం ఉంది. అంటే పొడి వాతావరణం ఉంటుంది. తేమ శాతం కూడా, గాలిలో తేమ శాతం కూడా తగ్గిపోతుంది. దీంతో ఉక్కపోత వాతావరణం, పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతల తీవ్రత కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎండల సమయంలో బయటకు వస్తే కనుక ఖచ్చితంగా వేడి గాలుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక అటు రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి కూడా ఉష్ణోగ్రతల శాతం మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. పొడి వాతావరణం, అలాగే పొడి గాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గిపోతుందనే కూడా వేడి వాతావరణం అనేది ఎక్కువగా పెరుగుతుంది. సాధారణ వర్షపాతం కన్నా కూడా తక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే అప్పుడప్పుడు అక్కడక్కడ ఎండల తీవ్రతను బట్టి అకాల వర్షాలు కురుస్తాయి. వడగండ్ల వాన మాత్రం కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అది కూడా ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మిగిలిన రాయలసీమ ప్రాంతం కానీ, లేకపోతే ఇటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో కానీ పొడి వాతావరణం, ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. హరిప్రియ, దీంతో వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా సూచనలు చేయడంతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే మహిళలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి రాకుండా ఉంటే మంచిది. వచ్చినప్పుడు కూడా తగిన ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే రావాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా వేడి వాతావరణం అయితే మాత్రం ఏపీ అంతటిని కూడా కొంత హీట్ వేవ్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.